హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. టుడే వచ్చి మీకోసం నేను గోంగూర నిలవ పచ్చడి తీసుకొచ్చానండి. మనం ఎలాగో గోంగూర పచ్చడి అయితే చేసుకుంటాం, కానీ ఇలా నిలవ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే అస్సలు వదలాలనిపించదు. మనకు నెలల్లో కూడా ఉంటుంది, కానీ అన్ని రోజులు కూడా ఉంచుకోము మనము. ఎప్పుడెప్పుడు అని చెప్పి తినేయాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఎలానో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే బాండల్లోకి మనము ఎండుమిరపకాయలు, అలాగే దాంట్లోకి ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించుకోవాలండి. దోరగా మీకు ఎక్కువ కాలిపోకుండా దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండల్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేయాలండి. ఆయిల్ని వేసి ఇప్పుడు గోంగూరను అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని ముందుగానే మనము దాన్ని అయితే కాసేపు ఆరబెట్టేసుకొని మనము చాకుతో సన్నగా నైఫ్తో కోసేసుకోవాలండి గోంగూర ఆకుల్ని. అప్పుడు మనము బాండల్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపించే విధంగా. మీకు అంత పర్ఫెక్ట్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర వీడియో స్టాండ్ అయితే లేదండి. అందుకోసం నేను ఫోన్తో తీసుకొని వీడియో చేయాలన్నమాట. అందుకోసం మిక్స్ చేయడం కష్టమవుతుందని నేను కొద్దిగా వీడియోస్ అంత క్లారిటీగా లేకపోవచ్చు, ఏమనుకోపాకండి. ఇప్పుడైతే దాంట్లోకి చూడండి సాల్ట్ వేసేసాను. ముందుగా మిక్స్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా మిక్స్ చేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడైతే ఈ ప్రాసెస్లో మనం ఆయిల్ వేయాలండి. మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. చూడండి ఎంతో బాగా రెడీ అయిపోయింది గోంగూర నిలవ